బీసీ కమిషన్ సభ్యుడిగా గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన ఆంజనేయులు గౌడ్ని ఒక్కసారి ఫోన్ ఇన్లకు తీసుకుందాం. అసలు ఈ కులగణన ఏంది, దీని మీద ఏం చెప్తారు, ఎందుకు బీసీలు మాత్రమే తగ్గిర్రు, మిగతా కులాల వాళ్ళు పెరిగిర్రు అనేది ఒక్కసారి అడుగుదాం. అసలు ఈ సర్వే మీదనే సర్వే చేస్తున్నప్పుడే చాలా మంది వివరాలు ఇవ్వలేదు. ఆంజనేయులు గౌడ్ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు ఈ బీసీకి సంబంధించి వచ్చిన కులగణన సర్వే రిపోర్ట్ని చూసుంటారు. చాలామంది బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఒక్కటే చెప్తున్నారు, బీసీల సంఖ్యను తగ్గించిర్రు అని. మీరేమనుకుంటున్నారు? ఎట్లా చూస్తారు దీన్ని? సంఖ్యను తగ్గించిర్రా? అది స్పష్టంగా మనకు ఎవరికి చూసినా అర్థమైపోతుంది. సంఖ్యను తగ్గించారు, ఇందులో కుట్ర చేశారు, బీసీలకు అన్యాయం చేసే కుట్ర, బీసీల జనాభాను తగ్గించి చూపించే కుట్ర చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నది కదా. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు మనం పరిశీలించిన, అంతకు ముందు మురళీధర్ రావు కమిషన్ రిపోర్టు సిఫార్సులను పరిశీలించిన, మండల్ కమిషన్ రిపోర్ట్ సిఫార్సులను మనం చూసిన, ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే 1980లో ఇచ్చిన మండల్ కమిషన్ రిపోర్ట్ ఈ దేశంలో బీసీల జనాభా 44% ఉందని చెప్పింది. పెరగాలి కదా అప్పటికి ఇప్పటికి. మురళీధర్ రావు కమిషన్ రిపోర్ట్ 1980లో ఇచ్చారు. వాళ్ళు అప్పుడు చేసిన అంచనా ప్రకారమే ఈ రాష్ట్రంలో 52% బీసీల జనాభా ఉందని చెప్పారు. మరి అప్పటికి ఇప్పటికి పెరగాలి కదా. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం కూడా బీసీల జనాభా 52% పైగా ఉందని చెప్పి వివరాలు బయటకు వచ్చినాయి. మరి అప్పటికి ఇప్పటికి పెరగాలి కదా. మరి ఎందుకు ఈ ప్రభుత్వం బీసీల జనాభాను 46% తగ్గించి చూపిస్తా ఉన్నది? దీని వెనుకనే పెద్ద కుట్ర ఉందని చెప్పి మనకు అర్థమవుతా ఉన్నది. మురళీధర్ రావు కమిషన్ రిపోర్టు ఆనాడున్న ఉమ్మడి ఏపీలో అధ్యయనం చేసి అనేక గణాంకాలను ఆధారంగా చేసుకుని 52% పైగా బీసీల జనాభా ఉందని చెప్తేనే కదా ఎన్టీఆర్ 44% రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేసిండు. కోర్టులో కొట్టుడు పోయింది తర్వాత వివిధ కారణాల వల్ల. మరి అప్పటికి ఇప్పటికి బీసీల జనాభా పెరుగుతుంది కానీ బీసీల జనాభా ఎక్కడ తగ్గింది, ఎట్లా తగ్గింది? ఓసీల జనాభా మాత్రం పెరిగింది, బీసీల జనాభా తగ్గిందా? అంటే బీసీలు కుటుంబ నియంత్రణ అంత పకడ్బందీగా పాటించిందా? ఓసీలు కుటుంబ నియంత్రణ పాటించలేదా? ఇవన్నీ దీంట్లోనే మనకు రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మాయ, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయం పూర్తిగా అర్థమైపోతా అనేది తేటతలం అయిపోయింది. 6 గ్యారెంటీల పేరిట రాష్ట్రంలో ఉన్న సకల జనులను ఎట్లయితే మాటిచ్చి మోసం చేసిండో బీసీలకు కూడా ఇవాళ మోసం చేసిండు, నమ్మక ద్రోహానికి చేసిండు రేవంత్ రెడ్డి గారు. మొత్తం ఈ ప్రొసీజరే తప్పు కదా. సరిత గారు, ఇప్పుడు మనం ఒకసారి చూస్తే అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలకు శాస్త్రీయత ఉంటదా? ఇవి రేపు లీగల్ స్కూటీలో నిలబడతాయా? నెంబర్ 1. నెంబర్ 2, అసలు సర్వే ప్రొసీజర్ సైంటిఫిక్ గా జరిగిందా? నెంబర్ 3, సర్వేలో పాల్గొన్న సర్వేలో వచ్చిన వివరాలలో కనీసమైన న్యాయం ఉందా? అవి కరెక్ట్ గా ఉన్నాయా? వీటన్నిటిని కూడా మనం పరిశీలించాలి. ఆయన మొదలు పెట్టిన ప్రొసీజరే పెద్ద తప్పుడు ప్రొసీజర్. బీసీలకు అన్యాయం చేసే పద్ధతిలో ఆయన మొదలు పెట్టినాడు. అడుగున అసలు ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. గ్యారంటీలు ఎగ్గొట్టినట్టే 42% హామీలను కూడా ఎగ్గొట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లే ప్రయత్నం చేసిండు. చేసేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులమైన మేమందరం కూడా వ్యతిరేకించినము. ఇది అన్యాయము, మీరు స్థానిక సంస్థల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా 42% అమలు చేయకుండా ఎలక్షన్స్ కి పోతే మేము ఊకోము, ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరించినాం. బీసీ సంఘాలు కూడా ప్రశ్నించినాయి. ప్రశ్నించిన తర్వాత ఆయన అనివార్య పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ పర్యటనకు వస్తుంటే రాహుల్ గాంధీ మీటింగ్ ఎక్కడ అడ్డుకుంటారో బీసీలు బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పి భయపడి హడావిడిగా బీసీ కమిషన్ ద్వారా నేను సర్వే జరిపిస్తా, బీసీ కమిషన్ ద్వారా అధ్యయనం చేపిస్తా, 42% పెంచుతాను ప్రకటించింది. తర్వాత అది కూడా తప్పని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నించింది. నువ్వు బీసీ కమిషన్ ద్వారా ఎట్లా చేస్తావు? బీసీ కమిషన్ ద్వారా చేస్తే న్యాయస్థానాల్లో బీసీ రిజర్వేషన్లు మళ్ళీ కుట్టుడు పోయే ప్రమాదం ఉంది కదా. నువ్వు కుట్ర చేస్తా ఉన్నావు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ఆ ట్రిపుల్ టెస్ట్ లో నెంబర్ 1 రెగ్యులర్ బీసీ కమిషన్ ద్వారా కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా మీరు సర్వే బీసీల పైన అధ్యయనం జరిపించాలి. సర్వే సైంటిఫిక్ ఉండాలి. ఓవరాల్ రిజర్వేషన్లు 50% దాటొద్దు అని చెప్పి ట్రిపుల్ టెస్ట్ నిబంధన సుప్రీంకోర్టు పెట్టింది కదా. నీకు తెలియదా? తెలిసి ఎందుకు అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని నిలదీసిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఆయన డెడికేటెడ్ కమిషన్ వేసిండు. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత కూడా డెడికేటెడ్ కమిషన్ కి ఏమైనా నిధులు ఇచ్చిండా? డెడికేషన్ కమిషన్ కి ఏమైనా సిబ్బందిని ఇచ్చిందా? డెడికేటెడ్ కమిషన్ కి ఏమైనా సౌకర్యాలు కల్పించిందా? అంటే ఏ సౌకర్యాలు కల్పించలేదు, ఏ నిధులు ఇవ్వలేదు, ఏ సిబ్బందిని ఇవ్వలేదు. తీసుకపోయి సంక్షేమ పనులు ఒక మూలలో ఒక రూమ్ లో పడేసింది డెడికేటెడ్ కమిషన్.
దాని తర్వాత ప్రణాళిక ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరిపించే ప్రయత్నం చేశాడు, సర్వే జరిపించాడు. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన సర్వేలో కూడా 1,00,000 మంది ఎన్యూమరేటర్స్ ని మేము ఎంగేజ్ చేశాము, 50 రోజుల్లో సర్వే పూర్తి చేసినామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఆ ఎన్యూమరేటర్స్ ఎవరు? 1981 సెన్సస్ యాక్ట్ ప్రకారం క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ ఉండాలి. క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ ద్వారా సేకరించిన డాటానే లీగల్ స్క్రూటినీలో నిలబడుతుంది, దానికే చట్టబద్ధత ఉంటుందని చెప్తా ఉన్నది కదా. క్వాలిఫైడ్ ఎన్యూమరేటర్స్ అంటే సెన్సస్, నేషనల్ సెన్సస్ కలెక్షన్ లో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో, హై స్కూల్ టీచర్స్, ఆ పై స్థాయి టీచర్స్, సిబ్బంది వాళ్ళంతా ఉండాలి. కానీ వీళ్ళు సర్వే ఎవరి ద్వారా జరిపించినారు? అంగన్వాడీ టీచర్ల ద్వారా, అన్క్వాలిఫైడ్ మిగతా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి సర్వే జరిపించినారు. సర్వే ఫారాలు రోడ్ల మీద దొరికినాయి, మనం చూసినాం. తార్నాకల ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ పొలాలలో సర్వే ఫారాలు దొరికినాయి. అడ్డగోలుగా అన్క్వాలిఫైడ్ వాళ్ళతోని, కనీస విద్యార్హతలు లేని వాళ్ళతోని ఇవాళ గణాంకాలు సేకరించినారు. మరి ఆ గణాంకాలకు రేపు చట్టబద్ధత ఉంటుందా? లీగల్ స్కూటీలో నిలబడతాయా? అంటే వాళ్ళు నియమించుకున్న ఎన్యూమరేటర్స్ అన్క్వాలిఫైడ్, నిర్వహించిన ప్రొసీజరు చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో నిర్వహించారు వాళ్ళు, కనీస అన్సైంటిఫిక్ పద్ధతిలో నిర్వహించారు వాళ్ళు. అవి నిర్వహించి ఇట్లా తప్పుల తడకగా నిర్వహించి, హరిబరిగా నిర్వహించి, బీసీల చెవులో పూలు పెట్టే విధంగా నిర్వహించి ఇవాళ బీసీల జనాభా లెక్కల్ని తగ్గించి చూపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది పెద్ద కాన్స్పిరసీ, ఇది పెద్ద కుట్ర, ఇది బీసీల గొంతు కోసే ప్రయత్నం. ఈ ప్రభుత్వం బీసీలను ఇట్లా మోసం చేయొచ్చు, బీసీలను ఇట్లా దగా చేయొచ్చు, బీసీలకు ఇట్లా నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చు, బీసీలకి గొంతు ఇట్లా కోయొచ్చు అని చెప్పి దేశానికి చూపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది, అట్లా చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీని వల్ల బీసీలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు కూడా ఒప్పుకోరు ఈ బీసీ ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు సైంటిఫిక్ గణాంకాలు అని చెప్పి. ఒక బీసీ సంఘాన్ని చెప్పమని చెప్పండి, ఆర్టీసీ గారిని చెప్పమని చెప్పండి, ఇవి సైంటిఫిక్ గణాంకాలు అని చెప్పి. ఈ దేశంలో ఉన్న మేధావులను చెప్పమని చెప్పండి, ఇవి సైంటిఫిక్ గణాంకాలు అని చెప్పి. ఎందుకు ఇంత మాయ, ఎందుకు ఇంత దుర్మార్గము? ప్రజలను కూడా మోసం చేశారు, బలహీన వర్గాలను కూడా మోసం చేస్తారా? ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి దాని ప్రకారమే నిన్న లెక్కలు బయటికి ఇచ్చినప్పుడు 3% మంది పాల్గొనలేదు సర్వేలో అని చెప్తున్నారు. అప్పుడు 3% మంది పాల్గొనకుండా చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి బీసీల లెక్క కరెక్ట్ అవుతుంది అని బీసీలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా అండి? ఎవరు ఆ సర్వేకి అందుబాటులో లేని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడికి పోయినారు సర్వేకి అందుబాటులో లేకుండా? ఎక్కడ పోయారు వాళ్ళు సర్వేకి అందుబాటు? 16 లక్షల మంది, 3.1%, 16 లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్నారు, సర్వేకు అందుబాటులో లేకుండా పోయినారని చెప్పింది ప్రభుత్వం. ఎవరా 16 లక్షల మంది? ఆ 16 లక్షల మంది బీసీలా, 16 లక్షల మంది ఎస్సీలా, ఎస్టీలా, ఓసీలా? మరి ఆ వివరాలు ఎక్కడ పోవాలి, ఎక్కడి నుంచి రావాలా? ఆ వివరాలు ఎప్పుడు సేకరిస్తారు? 16 లక్షల మంది వివరాలు లేకుండా ఇది సైంటిఫిక్ సర్వే ఎట్లా అవుతుంది? ఇవి సైంటిఫిక్ డేటా ఎట్లయితుంది ఇది? కాబట్టి ఇదంతా కూడా దుర్మార్గమైన కుట్ర, ఆ అన్యాయమైన పద్ధతిలో దీన్ని రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంతో పాటు హడావిడిగా బుల్డోజ్ చేసినట్టు. ఎందుకు ఈయనకు అంత హడావిడి? శాసనసభలో ఒక్కరోజు చర్చ అయింది, ఒక వారం చర్చకు పెట్టు శాసనసభలో, ప్రతిపక్షాల అభిప్రాయాలు సేకరించు, అందరి మాట విను, లోతైన చర్చ జరుపు. ఇవన్నీ చేయకుండా ఇంత ఘోరంగా ఆయన హడావిడిగా బుల్డోజ్ చేస్తున్నట్టు ఇవన్నీ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడంటేనే దీని వెనుక ఉన్న కాన్స్పిరసీ ని మనం అర్థం చేసుకోవాలి. నిన్న సరిత గారు నిన్న స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వచ్చింది, శుభంబల్కర నాయన అంటే ఆదిలోనే అపశకరం అన్నట్టు ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది. మీరు అందరూ దయచేసి సీనియర్ జర్నలిస్టులు గమనించి ఉంటారు. ఆయన ఏమన్నాడు? 42% అమలు చేయడం సాధ్యం కాకపోతే లీగల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి అమలు చేస్తామని చెప్పినాడు. నీవే కూడా అమలు చేయడానికి, నీ పార్టీ నుంచి అమలు చేయడానికి నీవే కూడా భిక్షం వేస్తావా కాంగ్రెస్ పార్టీ నుంచి? బీసీల హక్కు కదా, నువ్వు బీసీలకు హామీ ఇచ్చినావు కదా, కామారెడ్డి డిక్లరేషన్ లో పెద్ద డబ్బా కొట్టినావు కదా, 42% ప్రభుత్వం తరపున అమలు చేస్తామని చెప్పినావు కదా. ఇప్పుడు మళ్ళీ నీవే ప్లానింగ్ డిపార్ట్మెంట్ డేటా ఇచ్చిన రోజే నీ నోటి నుంచే ప్రభుత్వం నుంచి అమలు చేయడం సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అమలు చేస్తామని చెప్పి ఈ కథ ఎందుకు చెప్తా ఉన్నావు? నీ మాట నమ్ముతారా? ఒక మాదిగలకు టికెట్ ఇచ్చినావా మన పార్లమెంట్ ఎన్నికల్లో? బీసీలకు పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పినావు, ఇచ్చినావా? నువ్వు మోసం చేసినావు కదా బీసీలకు అసెంబ్లీ ఎలక్షన్ లో, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో మోసం చేసినావు కదా. ఇంకా నీ మాటలు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నమ్ముతారా? ఇంత దుర్మార్గంగా నువ్వు ఇంకా చెవులు పెట్టే ప్రయత్నం చేస్తావా? దీనిలోనే అర్థమవుతా ఉన్నది, నేను ఆయన మాటల్లోనే తెలిసిపోయింది ఇదంతా బోగస్ ప్రక్రియ, బోగస్, ఇదంతా నమ్మక ద్రోహం అని చెప్పి. అంటే ఏం కుట్రుందని మీరు అనుకుంటున్నారండి? మీరు అనుమానిస్తున్నారు దీని వెనకాల ఏం జరుగుంటది అని? దీని వెనకాల ఇది బలహీన వర్గాల రాష్ట్రం అని చెప్పి నిండు అసెంబ్లీలో అన్నాడు కేసీఆర్ గారు ప్రకటించినారు సరిత గారు.
అనేక సందర్భాల్లో రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో శాసనసభ సమావేశాల్లో వీకర్ సెక్షన్స్ హైయెస్ట్ ఉన్న స్టేట్ తెలంగాణ, ఇది వీకర్ సెక్షన్ స్టేట్, బలహీన వర్గాల రాష్ట్రం అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినారు. దాన్ని అబద్ధం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. వీకర్ సెక్షన్స్ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, రిజర్వేషన్ తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇవన్నీ ఈ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కూడా ఆయన యొక్క మానసిక స్థితికి, బలహీన వర్గాల వ్యతిరేకి, దళితుల వ్యతిరేకి, గిరిజనుల వ్యతిరేకి, ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల వ్యతిరేకి రేవంత్ రెడ్డి మానసిక స్థితిని ఇవాళ మనకు అర్థంలాగా చూపెడతా ఉన్నది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వీకర్ సెక్షన్స్ వ్యతిరేకి అన్నది ఇవాళ బట్టబయలైపోయింది. ఇట్లా చేయొద్దు, నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఇట్లా చేయొద్దు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి, వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలని పరిగణలోకి తీసుకోవాలి, చిత్తశుద్ధితో న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. అవన్నీ చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా అవన్నీ ముందేసి ఈ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఎట్లా నమ్ముతారు బీసీలు? ఇది పెద్ద దుర్మార్గం, అన్యాయం సరిత గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు అండి, థ్యాంక్ యూ.